హైదరాబాద్ ట్రై కమిషనరేట్ల పరిధిలో పోలీసులపై సస్పెన్షన్ వేటు గుబులు పుట్టిస్తోంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు వేటేస్తున్నారు. ఇటీవల వరుసగా పోలీసులు సస్పెండ్ అవుతున్న తీరు హాట్ టాపిక్గా మారింది. పంజగుట్ట పిఎస్లో 86 మంది ఉద్యోగుల బదిలీలు సంచలనంగా మారాయి. తాజాగా గోపాలపురం పిఎస్లో ఏసీపీ సిఐ డిఎస్ఐ సుధీర్ కుమార్ సస్పెన్షన్కు గురయ్యారు. సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు విచారణలో నిర్లక్ష్యం చేసినందుకు గాను చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్ చెప్పండి, సో ఇంత పెద్ద ఎత్తున బదిలీలు అలాగే సస్పెన్షన్ వేట్లు పడుతున్నాయి పోలీసుల మీద, ఏంటి ఏం జరుగుతోంది అప్డేట్ చెప్పండి. హరి, హైదరాబాద్ లో 3 కమిషనరేట్లు ఉంటాయి. అటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా పోలీసులు చిన్న నిర్లక్ష్యం వహించినా కూడా అటు పోలీస్ బాస్లు వీరికి పైన వేటు వేస్తున్నారు. అటు బదిలీలు కావచ్చు, ఇటు సస్పెన్షన్లు కావచ్చు వెంటనే కూడా జరుగుతున్నాయి. అటు విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదనేది వారు చెప్తున్నారు. మనం ఇటీవల చూసాం, అటు పంజాగుట్ట పిఎస్ కేసు ఎంత సంచలనం సృష్టించింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ చేసినటువంటి యాక్సిడెంట్ కేసులో అప్పుడు సీఐగా ఉన్నటువంటి దుర్గారావు ఏకంగా అక్యూజ్డ్ ను మార్చే ప్రయత్నం చేశాడు. అంతకుముందు ఘటనల్లో జరిగినటువంటి వాటిలో కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. అలాగే ఇప్పుడు గోపాలపురం పోలీస్ స్టేషన్ కి సంబంధించి అందులో పనిచేస్తున్న ఏసీపీ, సిఐ, డిఎస్ఐ ముగ్గురు కూడా సస్పెండ్ చేశారు. ఎందుకంటే అక్కడ ఒక సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు జరిగింది. ఆ హత్య కేసులో కూడా ఎవిడెన్స్ ను తారుమారు చేయడం, నిందితులను తప్పించే ప్రయత్నం చేశారనే నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ముగ్గురిని కూడా సస్పెండ్ చేశాడు. అలాగే మొన్న పంజాగుట్ట పిఎస్ లో కూడా అయితే అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా బయటకు లీక్ చేస్తున్నారు. అక్కడ చాలా గందరగోళంగా జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో దాదాపు 86 మంది అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా బదిలీ చేశారు. వరుసగా అటు ఒక్క కమిషనరేట్ కాదు, అటు రాచకొండ, సైబరాబాద్ లో కూడా భూ వివాదాలలో కావచ్చు, ఏదైనా సెటిల్మెంట్లలో కూడా ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా వారిపైన వేటు వేస్తున్నారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకూడదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అది కేవలం ప్రజలకు మాత్రమే ఉంటుంది, నిందితులకు, నేరస్తులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ గా ఉండదంటూ పోలీసు బాసులు ఇప్పటికే హెచ్చరిస్తున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా అప్రమత్తమవుతున్నారు. మరోవైపు విధుల్లో ఎక్కడ కొంత ఇబ్బంది కలిగినా కూడా సస్పెండ్ జరుగుతుందేమో అనేటువంటి భయం కూడా వాళ్ళలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది.